ఇన్నోవేషన్. ఈ మాట మనం రోజూ వింటూనే ఉంటాం కదా. వినగానే ఏదో మ్యాజిక్ లాగా, కొంతమందికి మాత్రమే దొరికే ఒక వరంలాగా అనిపిస్తుంది. కానీ నిజం చెప్పాలంటే ఇన్నోవేషన్ అనేది ఎవరైనా అర్థం చేసుకోగల ఒక ప్రాసెస్. దాని వెనకున్న అసలు కదేంటో ఈ విశ్లేషణలో చూద్దాం. ఈ మాటలు ఎంత నిజమో కదా. ఈ రోజుల్లో ప్రపంచంలో నిలబడాలన్నా, ముందుకు వెళ్లాలన్నా కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలు అనేవే మన దగ్గర ఉండాల్సిన అసలైన కరెన్సీ. అవి లేకుండా ఏ కంపెనీ అయినా, చివరికి ఏ దేశమైనా సరే మనుగడ సాగించడం చాలా కష్టం. మంచి ప్రశ్న కదూ. ఆవిష్కరణ అంటే కేవలం ఒక కొత్త వస్తువును కనిపెట్టడమేనా, లేకపోతే మనం చేసే పనిని ఒక కొత్త పద్ధతిలో చెయ్యడమా? దాని మూలాలు ఎక్కడ ఉన్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూ మన ప్రయాణం మొదలుపెడదాం. అయితే దీనికి సమాధానం మనం అనుకున్నంత సింపుల్ కాదు. బహుశా కొంచెం ఆశ్చర్యంగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆవిష్కరణ వెనుకున్న అసలు రహస్యం చాలా సరళంగా, కాని చాలా శక్తివంతంగా ఉంటుంది. ఆశ్చర్యపోవడానికి సిద్ధంగా ఉండండి. సరే, ముందుగా ఆవిష్కరణ ఎందుకు ఇంత ముఖ్యం? ఇది కేవలం ఏదో అదనంగా ఉంటే బాగుంటుంది అనే విషయం కాదు. ఇది ఒక అవసరం. మారుతున్న ఈ ప్రపంచంలో ఇది మన మనుగడకు సంబంధించిన విషయం. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ మాటల్లో చెప్పాలంటే విషయం చాలా సింపుల్. కొత్తదనాన్ని సృష్టించాలి, లేదంటే వెనకబడిపోతాం. అంతే. ఇది కేవలం బిజినెస్లకే కాదు, మన జీవితంలో ప్రతి రంగానికి వర్తిస్తుందే. ఒక్కసారి సమస్యల లిస్టు చూడండి. ఇవేమీ ఎవరో ఎక్కడో ఎదుర్కొంటున్నవి కాదు, మనందర్నీ ప్రభావితం చేసే ప్రపంచ సవాళ్లు. గ్లోబల్ వార్మింగ్ దగ్గర్నుంచి పర్యావరణ కాలుష్యం వరకు ఇలాంటి క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు కావాలంటే మనకు వినూత్నమైన ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలు తప్పనిసరి. చాలామంది ఆవిష్కరణ అనగానే ఏదో అందని ద్రాక్షలో చూస్తారు. ఎందుకంటే దాని చుట్టూ కొన్ని అపోహలు, కొన్ని తప్పుడు అభిప్రాయాలు అల్లుకుని ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా తొలగించి అసలు వాస్తవమేంటో చూద్దాం. ఈ టేబుల్ చాలా విషయాలు చెప్తోంది కదూ. మొదటిది, ఆవిష్కరణ ఎవరో ఒక్క మేధావి చేసే పని కాదు, ఇది మనందరి కోసం. రెండోది, ఇది ఎప్పుడు ఖరీదైన టెక్నాలజీ గురించే కాదు, స్టార్బక్స్ లాంటి ఒక కాఫీ షాప్ అనుభవాన్ని మార్చడం కూడా ఒక ఆవిష్కరణే. దీనికి ఒక పద్ధతి ఉంటుంది, తక్కువ బడ్జెట్లోనూ సాధ్యమే. అన్నింటికన్నా ముఖ్యం, గొప్ప ఐడియా రావడం కాదు, దాన్ని ఆచరణలో పెట్టడమే అసలైన ఆవిష్కరణ. సరే, అపోహల సంగతి పక్కన పెడితే ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఆవిష్కరణకు మూలం వ్యక్తి. అంటే ఒక ఆవిష్కర్త యొక్క మైండ్ సెట్, వాళ్ల మనస్తత్వం ఎలా ఉంటుంది. సో ఒక ఇన్నోవేటర్లో కొన్ని లక్షణాలు కామన్గా కనిపిస్తాయి. ప్రతి దాంట్లో ఎందుకు, ఏమిటి, ఎలా అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ, లెక్కగట్టి రిస్కులు తీసుకోవడం, ఇది ఎప్పటినుంచో ఇంతే అనే ఆలోచనను ప్రశ్నించడం, వాళ్ళు చేసే పని పట్ల విపరీతమైన ప్యాషన్, ఇంకా ఫలితం ఎలా ఉంటుందో తెలియని అనిశ్చితిని కూడా తట్టుకుని నిలబడగలగడం, ఇవన్నీ ఒక ఇన్నోవేటివ్ మైండ్ సెట్కి పునాదులన్నమాట. ఇవన్నీ ఒకెత్తైతే వీటన్నింటినీ కలిపి ఉంచే ఒకే ఒక్క శక్తివంతమైన లక్షణముంది. అదేంటో తెలుసా? పట్టుదల. ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నించే గుణం. ఈ నంబర్ చూడండి, 6. ఏంటిది? వాల్ట్ డిస్నీ. ప్రపంచవ్యాప్తంగా పిల్లల ముఖాల్లో ఆనందాన్ని నింపిన ఆయనే తన కలను నిజం చేసుకునే ముందు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 6 సార్లు దివాళా తీశాడు. అయినా తన నమ్మకాన్ని వదులుకోలేదు. 903. ఈ నంబర్ ఏంటంటే మన జీవితాల్లో వెలుగులు నింపిన లైట్ బల్బ్ కోసం థామస్ ఎడిసన్ బృందం ఫెయిల్ అయిన ప్రయోగాల సంఖ్య. ప్రతి ఓటమిని ఒక పాఠంగా తీసుకుని పనిచెయ్యని 903 మార్గాలను కనుగొన్న తర్వాతే వాళ్లు సరైన దారిని కనుక్కున్నారు. 1330. చరిత్రలో గొప్ప హోమ్రన్ హిట్టర్లలో ఒకరైన బేబ్రూత్ తన కెరియర్లో స్ట్రైకౌట్ అయిన సార్లివి. అంటే హోమ్రన్లకు ఎంత ప్రసిద్ధో ఓటమికి కూడా అంతే దగ్గరగా ఉన్నాడు. డిజ్నీ, ఎడిసన్, రూత్ వీళ్ళందరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటి? వాళ్ల టాలెంట్ మాత్రమే కాదు, ఓటమిని తట్టుకుని నిలబడే వాళ్ల పట్టుదల. ఓకే, వ్యక్తిగతంగా మనస్తత్వం బాగుంటే సరిపోతుందా? లేదు, దానికి తగ్గ వాతావరణం కూడా ఉండాలి. అంటే మన చుట్టూ ఉండే కల్చర్ ఆ కొత్త ఆలోచనలను ప్రోత్సహించేలా ఉండాలి. ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుందాం. ఒక మంచి ఆలోచన అనేది ఒక విత్తనం లాంటిది. అది మొలకెత్తి పెద్ద చెట్టు అవ్వాలంటే మంచి నేల, నీరు, గాలి ఎలా అవసరమో, ఒక వినూత్న ఆలోచన ఎదగాలంటే
దానికి సరైన ప్రోత్సాహం, మంచి వాతావరణం కావాలి. వ్యక్తిగత ప్రతిభ ఒక్కటే సరిపోదు. ఈ రెండు చిన్న పదబంధాల మధ్య ఎంత తేడా ఉందో చూడండి. అవును కాని అన్నప్పుడు మనం సంభాషణను అక్కడితో ఆపేస్తున్నాం, ఆలోచనకు అడ్డుకట్ట వేస్తున్నాం. అదే అవును మరియు అన్నప్పుడు ఆ ఆలోచనకు మనం ఇంకేదో జోడిస్తున్నాం, దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ చిన్న మార్పు ఒక సంస్థ కల్చర్పై చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పుడు కొన్ని ఐడియా కిల్లర్స్ చూద్దాం. మన ఆఫీసుల్లో, మన మీటింగ్స్లో రోజు వినే మాటలే ఇవి. ఇదివరకే ప్రయత్నించాం, ఇక్కడిది వర్కౌట్ అవ్వదు, బడ్జెట్ లేదు, ఇలాంటి మాటలన్నీ కొత్త ఆలోచనలను మొగ్గలోనే తుంచేస్తాయి. ఇవి సృజనాత్మకతకు అసలైన శత్రువులు. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కాని అసలు ఆవిష్కరణ మొదలు పెట్టాలంటే మొట్టమొదటి అడుగేంటి? ఇక్కడే చాలామంది ఊహించని అసలైన ట్విస్ట్ ఉంది. ఒక్క క్షణం ఆలోచించండి. ఒక కొత్త ఆవిష్కరణ చెయ్యాలంటే మనం మొట్టమొదట ఏం చెయ్యాలి? ఒక కొత్త ఐడియాతో రావడమా? టీంతో చర్చించడమా? చాలామంది అనుకునే సమాధానాలు ఇవే. బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలి, కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, లేదంటే ఒక బ్రహ్మాండమైన ఐడియా రావాలి అని. కానీ అసలైన మొదటి అడుగు ఇవేవీ కాదు. దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇది 1949లో జరిగిన ఒక విషాద సంఘటన. మ్యాన్ గల్చ్ కార్చిచ్చులో కొంతమంది ఫైర్ ఫైటర్స్ చుట్టూ మంటలు వ్యాపించాయి. తప్పించుకోవాలి. ఎలా? వాళ్ల చేతిలో ఉన్న బరువైన పనిముట్లు పడేసి వేగంగా పరిగెత్తాలి. కాని వాళ్ళలా చెయ్యలేదు. తమ పనిముట్లను వదలలేదు. ఆ క్షణంలో అవే వారి ప్రాణాలకు ముప్పుగా మారాయి. పాతదాన్ని, అది ఎంత ముఖ్యమైనదనుకున్నా సరే దాన్ని వదిలించుకోలేకపోవడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన మనకొక గుణపాఠం. అవును, విన్నది నిజమే. ఆవిష్కరణలో మొదటి అడుగు కొత్తదాన్ని నిర్మించడం కాదు, పాతదాన్ని వదిలించుకోవడం. పాత అలవాట్లను, పాత పద్ధతులను, మనకున్న పాత నమ్మకాలను నాశనం చేసినప్పుడే కొత్తదానికి చోటు దొరుకుతుంది. ఒక కప్పు నిండుగా ఉన్నప్పుడు అందులో కొత్తగా ఏమీ పోయలేం. ముందు దాన్ని ఖాళీ చెయ్యాలి. ఈ విశ్లేషణ ముగించే ముందు ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. మన పనిలో, మన జీవితంలో మనం గట్టిగా పట్టుకొని వేలాడుతున్న పాత పనిముట్లు ఏవి? ఏ నమ్మకాలు, ఏ పద్ధతులు మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతున్నాయి? వాటిని గుర్తించి వదిలించుకోవడానికి సిద్ధపడినప్పుడే అసలైన ఆవిష్కరణకు దారి దొరుకుతుంది. Please do subscribe.